హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసిన లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అండ్ మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసి అక్కడి నుంచి అన్ని వీడియోస్ చూసేయండి. 10:15కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 11:15కి అయితే స్టార్ట్ చేశారు. ఫ్లైట్ అయితే ఇంకా చాలా పైకి వెళ్ళింది. ఇక్కడ మేఘాల్లోంచి క్లౌడ్స్ చూడండి, అక్కడొకటి స్టార్స్లా ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే నేను బెంగళూరు రీచ్ అయిపోయాను. యూకేకి నా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి యూకే, బట్ మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ నాకు బెంగళూరు నుండి ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసినప్పుడు చాలా బాగుంది అనుకున్నాను. తర్వాతకి నేను ఖత్తర్ ఎయిర్పోర్ట్ చూసినాను. అదేంటి ఇట్లా మొత్తం పక్కన ఊరంతా ఇసుకిసుకుంది అనుకున్నాను. సెకండ్ టైము ముంబై ఎయిర్పోర్ట్ చూసాను, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసా, ఇదైతే ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ ఎలిఫెంట్ అయితే రియలిస్టిక్గా ఉంది, చాలా రియలిస్టిక్ ఉంది. నేను అట్లా వీడియో షూట్ చేస్తూ ఆ ఎలిఫెంట్ కంట్లోంచి వాటర్ వస్తున్నాయి. అవి చూసి ఒక క్షణం నిజం అనుకొని భయపడి ముందుకు వచ్చాను. తర్వాతకి ఇది రియల్ది కాదనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళి పట్టుకొని ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను. షార్ట్స్కి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా బెంగళూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూసుంటే ప్లీజ్ కమెంట్ చేసేయండి, బెంగళూరు నుంచి చూస్తున్నా అని చెప్పి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అలా మీరు చిన్న కమెంట్ ఏది చేసినా సరే అండ్ లైక్ చేసినా ప్రతిదీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా మోటివేషనల్ అనిపిస్తుంది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి ఇంకా ఇమిగ్రేషన్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఇమిగ్రేషన్ సెంటర్లో వెళ్ళిన తర్వాతకి అప్పుడు నాకు మొబైల్ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఫ్లైట్ లేట్ అయిందని. 2:10కి స్టార్ట్ అవ్వాల్సింది 4:10కి స్టార్ట్ అయింది. యాక్చువల్గా 3:30కి ఎక్కి కూర్చున్న 4:30 వరకు అసలు ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఒక నిద్ర కూడా పోయి లేసినాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేం మూవీయో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మొత్తం ఫ్లైట్లో తిని పడుకొని లేచి మొత్తానికైతే యూకే అయితే రీచ్ అయిపోయాను. నా కొలీగ్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నాను నన్ను. ఇంకా నుంచి యూకే వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను.